నేను మీ రాజ్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో మహిళా భద్రతకి గ్యారెంటీ లేదు. ఎందుకంటున్నాను ఈ మాటలంటే, మొన్న మధ్యనే మన ప్రస్తుత ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లని పేర్లు మార్చేసింది. మహిళా పోలీస్ స్టేషన్లుగా పేర్లు మార్చేసింది. ఇండైరెక్ట్గా దీన్ని ఏమని అర్థం చేసుకోవచ్చు నాయన అంటే, దిశ చట్టానికి తూట్లు పొడిచేలాగా తీసుకుంటారా నిర్ణయాలు. మొన్న మధ్య దిశ సంఘటన జరిగినప్పుడు నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలుపరిచి సత్వర వేగంగా నిందితుల్ని వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందిరా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయని, అది కాలేజీలు కానీ, చట్టాలు కానీ, పథకాలు కానీ, ఏమైనా చేయని అన్నిటినీ మార్చేయాలి. మొత్తం కూకటి వేలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, సర్వీసెస్, సేవలన్నీ మార్చేయాలి. ఇదే ఇంటెన్షన్తో నడుస్తుంది. వీళ్ళకి ప్రజల మీద, ఇచ్చిన మాట మీద, ఇచ్చిన హామీల మీద, ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద ఇసుమంత ధ్యాస కూడా లేదు. మొన్న దిశ చట్టానికి తూటు పొడిచేలాగా వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో లేదో వెంటనే ఒక ఘటన వెలుగు చూసింది ఆంధ్ర రాష్ట్రంలో. అది గుడివల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల అంశం. నిందితులు ఎవరు అని చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఫాలోవర్లు. మన హీరోలు ఆయన గారు సినిమాలు మంచి చూపిస్తారు కదా, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు మంచి చేయడానికి. వాళ్ళు ఎట్లా మూవీస్లో ఎట్లా యాక్ట్ చేస్తారో దాన్ని చూసే జనాలు కూడా నేర్చుకుంటున్నారు, వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా. నేను పోయిన వీడియోలోనే చెప్పిన, ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు యాక్టర్స్, వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే కొన్ని మైండ్ సెట్స్ పాడు కాకుండా ఉంటాయని నేను పోయిన వీడియోలోనే చెప్పిన. ఈయన గారు అయితే డిప్యూటీ సీఎం గారు అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంత జరిగినా ఓ రేంజ్లో ఊగిపోతాండ. ఇప్పుడు ఎన్ని ఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతా అంటే కొంచెం కూడా రెస్పాన్స్, కొంచెం కూడా. మరి ఇంత మార్పు మనుషుల్లో. సరే, ఏదో ఎలక్షన్ల ముందు హైప్ రావాలి కాబట్టి, ఏదో జనాల్లో పోవాలి కాబట్టి మనం అని చెప్పి ఏదో చిన్న దాన్ని కూడా పెద్ద ఇష్యూలాగా చేసి ఇది చేసినారని అనుకోవచ్చు. కానీ మరి అధికారంలోకి వచ్చినాక ఇంత మార్పు, అసలు రాష్ట్రాన్ని పట్టించుకోవాలనుకుంటున్నారా లేదా అనేది కొంచెం కూడా అర్థం కాని విషయం. అది కన్సర్న్డ్ మినిస్టర్, విద్యాశాఖకు ఆ కాలేజీలో ఘటన జరిగితే విద్యాశాఖకు సంబంధించిన కన్సర్న్డ్ మినిస్టర్ కనీసం ఆ స్థలానికి పోయి పిల్లల్లో ధైర్యం నింపే ప్రయత్నం కానీ, లేదా వాళ్ళకి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం కానీ ఏం లేదు. ఏమన్నా అడిగితే ఎక్స్ వేదికగా పోస్టులు పెడతారు. ఎక్స్ వేదికగా పోస్టులు చేయడానికి దాన్ని ఏమంటారు, పదవులు ఎందుకు, అధికారం ఎందుకు? చేతిలో ఫోన్ ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవడైనా పెడతాడు పోస్టులు. దానికోసమా మరి జనాలు ఓట్లేసి గెలిపించిండేది? ఆడపిల్లలు అసలు వాళ్ళ లైఫ్, ఆ వీడియోలు ఎవరెవరు చూసినారో, ఎక్కడికెక్కడికి పోయినాయో, మనోడు ఎక్కడికెక్కడికి పంపించినారో, వాళ్ళ టెన్షన్, వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. దానికి కనీసం జరిగిపోయిండేది ఎలాగో మార్చలేరు, కనీసం వాళ్ళకి న్యాయం చేస్తానని హామీ కూడా వద్దా? హామీ ఇవ్వకపోగా మళ్ళీ ఈ ఇష్యూ గురించి మాట్లాడితే ఇంటర్నల్ మార్కులు తీసేస్తామని, ఈ ఇష్యూ గురించి మాట్లాడితే కేసులు పెడతామని, ఈ ఇష్యూ గురించి ప్రొటెస్ట్ చేస్తే ఇబ్బందికి గురి చేస్తామని చెప్పి బెదిరించడం. ఏని అటుంచితే మహిళా పోలీసులను పంపించి వాళ్ళని బెదిరించేలాగా, భయాందోళనకు గురయ్యేలాగా చేయడం. ఏంటి ఇది? మనకు చేతనైతే వాళ్ళకి న్యాయం చేయాలి, లేదంటే గమ్మనన్నా ఉండాలి. ఎలాగో గమ్మన ఉన్నారు, కనీసం ఆపననే చేయాలి. ఇది కాక బెదిరించి వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తే ఏమన్నానా? మనం ఎంత దాచిపెట్టినా, మనం ఎంత ప్రయత్నించినా లొసుగులు ఎప్పటికైనా బయటపడతాయి. ఇప్పుడే అధికారం వచ్చిన 3 నెలలకే రాష్ట్రంలో ఎన్ని ఘటనలు అంటే దేవుడా, ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలంటే, రాజకీయంగా నేను చెప్పడం లేదు, రాజకీయంగా అది పక్కన పెట్టేయండి. ఆ దాడులు, కార్యకర్తలను హింసించడం, కార్యకర్తల ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని హింసించడం, దాన్ని ఇంక్లూడ్ చేయడం లే. ఇవే న్యూట్రల్గా జరిగేటివే. మళ్ళీ ఎందుకు అంటే, ప్రజల్లో ఈ నేరం చేయాలనుకునే వాళ్ళకి, లేదా దీన్ని ఏమంటారు, ఇటువంటి ఘటనలు, ఇటువంటి చర్యలు చేసే వాళ్ళకి ఏంటన్నాయనంటే ఒక ఇంత ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే పైన పాలించే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఇట్లా తప్పులు చేసే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్స్, ఎవడేం చేస్తాడులే అన్నట్టు. అక్కడ కరెక్ట్గా ఉంటే కనీసం కాస్తో కూస్తో క్రైమ్ రేట్ అంతా ఇంత తగ్గుతుంది. అది పక్కన పెట్టేసి మనోళ్ళు టూర్లు, ట్రిప్పులు,
ఇవి పక్కన పెడితే మొన్న ఈరోజే అనుకుంటా IIITలో 1300 మందికి పురుగులు పట్టిన అన్నం పెడితే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని వార్డెన్ అయితే ఏకంగా లోపలికి వేసి బిగాలేసింది. అక్కడికి మినిస్టర్ విజిట్కి వస్తే వాళ్ళతో కలవనీయకుండా బిగాలేసేసింది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఆడ పనిచేసే వాళ్ళు కూడా ధైర్యం. ఇంతకుముందు విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పరుగులు ఎత్తించినారు. చుక్కాలు చూపించినాడు అందరికీ కరెక్ట్గా పని చేయకపోతే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా. అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. చెప్పింది వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు చేసిందే చట్టం, చెప్పిందే నిజం. ఇదే ఇష్టారాజ్యం అయిపోయింది. కొంచెం కూడా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికి అర్థం కాకుండా క్లారిటీనే లేదు. తలకాయ గోక్కోళ్ళు ఇట్లా.